సంవత్సరాది ఉగాది పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల పట్ల తన ఉదారతను చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేద ప్రజల ఆరోగ్యం మరియు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యతగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ దస్త్రంపై తొలి సంతకం చేసి వేలాది మంది బాధితులకు ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. అమరావతిలో ఉగాది వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానవత్వాన్ని చాటుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్న 6,787 మంది బాధితులకు ఊరటనిస్తూ 55.63 కోట్ల సీఎంఆర్ఎఫ్ ఫైల్ పై ఆయన సంతకం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన ఈ 21 నెలల కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 1,241 కోట్ల రూపాయలను పేదలకు అందజేశారు. ఇందులో నేరుగా ఆర్థిక సాయం, వైద్య ఖర్చులు మరియు ఎల్ఓసి రూపంలో అందించిన సాయం కలిపి మొత్తం 1,36,240 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరింది. రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ పేదల వైద్యం విషయంలో వెనుకడుగు వేయకూడదనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఈ నిధులను కేటాయించారు. ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో టీటీడీ మరియు దుర్గాగుడి అర్చకులు చంద్రబాబు నాయుడు దంపతులకు ఆశీర్వచనాలు అందించారు. వేద మంత్రోచ్చరణాల మధ్య ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని ఆకాంక్షించారు. कल्याणी सकलेश्वरी सरसिजा भाग्यानुसंधायिनी शोभांगी विमलेश्वरी विमले नारायणी श्री सती पायान्न भगवान् पुराण पुरुषः कुर्या सदा मंगलम् मंगलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तनूजाय सार्वभौमाय मंगलम् श्री सीतालक्ष्मण समेत श्री कोदंडराम स्वामिनः संपूर्ण कृपा कटाक्ष फल सिद्धिरस्तु तदास्तु राजराष्ट्राभिवृद्धिरस्तु। सर्वमेव सर्वं सर्वमेव तेन तेनैव सर्वं सर्वमेव तेन एव तेन तेनैव तेन प्रोत्याप्नोतितेनैव तेन आप्नोति आप्नोति सर्वं सर्वमाप्नोत्याप्नोति सर्वं देवते सर्वशत्रुपीडा परिहार द्वारा जय जय सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो देवि दुर्गे देवि नमोऽस्तुते शयमानं भवति शरायः पुरुषस्येन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति तथास्तु। पराभवनाम संवत्सर शुभाकांक्षलु।